చక్కగా మంచి ఉద్యోగం కొట్టారండి. అవునండి, దేవుని దయ వల్లే ఉద్యోగం. అలా కాకుండా మంచి ఉద్యోగం కొట్టారనగానే రోజుకి ఎన్ని గంటలు చదివాను తెలుసా? ఎన్ని గంటలు చదివేవాడు? 16 గంటలు చదివేవాడు. పోయింది, దేవుడిచ్చిన గ్రేస్ అంతా పోగొట్టేసి. మంచిగా స్థిరపడ్డారండి అంటే స్థిరపడ్డామండి. ఎక్కడ పని చేసేవాళ్ళు తెలుసా? ఆ రోజుల్లో మేము అలా వచ్చామండి, కింద నుంచి ఆ ఇంట్లో పని చేసేవాళ్ళం అండి. కష్టపడి పైకి వచ్చామండి. పోయింది. కష్టపడినా నేను దీవించాలంటే ఎవరు దీవించాలి చెప్పు? దేవుడే. కష్టపడిన వాళ్ళందరూ స్థిరపడిపోతున్నారా? ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ స్థిరపడిపోతున్నారా? బయటికి వెళ్ళి డబ్బులు దాచిన వాళ్ళందరూ స్థిరపడిపోతున్నారా? కానీ నువ్వు స్థిరపడుతున్నావంటే దేవుడు దయ చూపించాడు నీ మీద. నువ్వు సంపాదించిన డబ్బుల మీద దేవుడు దయ ఇచ్చాడు, నీ ఉద్యోగం మీద దయ ఇచ్చాడు, నీ కుటుంబం మీద దయ చూపించాడు కనుకే దేవుడు అన్నిటి దయ నీ మీద కుమ్మరించాడు కనుకే ఈరోజు బాగున్నావు. ఈరోజు నువ్వు బాగున్నావని నేను కష్టపడ్డామండి, ఆ ఎదవ కష్టపడలేదు, అందుకని అక్కడ ఉండిపోయాడు, మేము ఎక్కడ ఉండిపోయాం అనుకో. వాడు గుర్తుపెట్టుకో, మేము కష్టపడ్డామండి, వాడు కష్టపడ్డాడు. ఎందుకో దేవుడు మా మీద దయ చూపించాడు. మరి ఎందుకో వాడు దేవుడు దూరం ఉన్నాడేమో మాకైతే తెలీదు. దేవుని దయ వల్ల ఈరోజు మేము బాగున్నామండి. ఎందరో చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, ఎందరో చదువుకున్న మేధావులు ఉన్నారండి. కానీ ఈ చదువుల మధ్య, ఈ పోటీల మధ్య ఎక్కడో చివరినన్న మాకు ఉద్యోగం వచ్చిందంటే దేవుడు కలగ చేసుకోకపోతే ఇంకెవరు ఇస్తారండి ఉద్యోగం? ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది చదువుకుంటున్నారండి, పాస్ అవ్వట్లేదు. పెట్టుబడులన్నీ పెట్టిన తర్వాత వారు పాస్ అవ్వలేనందుకు వాళ్ళు సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్నారు. ఈరోజు మా అమ్మ నాన్నకు కానీ నాకు కానీ ఏ అగౌరవం లేకుండా ఈరోజు నేను ప్రతి సబ్జెక్ట్ నాకు జ్ఞాపకం ఉండి రాసి నేను పాస్ అవుతున్నాను. నిజంగా దేవుడు నాకు ఆ జ్ఞాపక శక్తి ఇచ్చాడని దేవుని ప్రైజ్ చేయాలి. గుర్తుపెట్టుకో.